నెక్స్ట్ సాంగ్ లాంచ్ చేయడానికి వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము మన క్యాథరీన్, ఆర్ వెరీ బ్యూటిఫుల్ క్యాథరీన్. ఈ పాటలు చూశాక ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుంది అనేది గ్యారంటీగా చెప్పొచ్చు. నిజంగా వసంత్ దగ్గర ఇంత టాలెంట్ ఉందనేది చాలా సినిమాలు చూసాం, కానీ మన భీమినేని గారు తీసుకునే విధానం చాలా గొప్పగా ఉంది. డెఫినెట్గా ఈ సినిమాకి చాలా ప్లస్ అయ్యేటువంటి ఈ పాటలు ఇవి. ఆల్ ద బెస్ట్ టు వసంత్. అండ్ అంటే కరెక్ట్గా మన బెల్లంకొండ శ్రీనివాస్ గారికి ఎంత స్పీడ్ కావాలో అంత స్పీడ్ని రాబట్టుకున్నాడు మా భీమినేని శ్రీనివాస్ గారు. నిజంగా భీమినేని శ్రీనివాస్ గారితో నేను చాలా కాలం రూమ్మేట్గా గడిపాను. ఇంత గొప్ప ఫ్రెండ్ అనేది నేను నిజంగా గర్వపడుతున్నాను. ఆల్ ద బెస్ట్ బెల్లంకొండ శ్రీను అండ్ భీమినేని శ్రీనివాస్ గారు. బెస్ట్ విషెస్ టు బెల్లంకొండ శ్రీనివాస్ అండ్ బెల్లంకొండ సురేష్ గారికి. ఫస్ట్ పిక్చర్ మేమే సీడీలో డిస్ట్రిబ్యూట్ చేశాను. ఈ సినిమా 100% ఫస్ట్ సినిమా. ఇప్పటివరకు ఏ హీరో రానిది 5 crores దగ్గర కలెక్ట్ చేసింది. ఈ సినిమా నేను అనుకోవడం 7 crores ఈజీ కలెక్ట్ చేయాలని. అండ్ ఆల్ ద బెస్ట్ విషెస్ టు బెల్లంకొండ గారు, భీమినేని శ్రీనివాస్ గారు, అలాగే వివేక్ గారికి. అట్లే నెక్స్ట్ మేము మళ్ళీ జైన కంబైన్స్ వాళ్ళు కలిసి ఈ హీరోతో నెక్స్ట్ ప్రొడక్షన్ చేయాలని డిసైడ్ చేసినాము. అట్లే మా డైరెక్టర్ వచ్చి కొండా విజయ్ కుమార్ గారు. నెక్స్ట్ సినిమా కూడా డెఫినెట్గా బాగుంటుంది. ఆల్ ద బెస్ట్ టు ద స్పీడ్ ఉన్నోడు టీమ్. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ సాంగ్ విందామా, చూద్దామా? సో సెల్కాన్ 4G ప్లస్ స్పీడ్ డెలివర్డ్ ద్వారా మీరు రిలీజ్ చేయబోతున్నారు. యువర్ వర్డ్స్ ప్లీజ్. I'm really happy to be here to support Speedu Nodu. I've seen Sai's dancing in his first film, and I think he's worked incredibly hard and is definitely on par with our top heroes today. So kudos to that, and I wish him and the entire team of Speedu Nodu all the success. ఓకే, సో సెల్కాన్ 4G ప్లస్ ద్వారా నెక్స్ట్ సాంగ్ అంటే రిలీజ్ అయిపోతుంది. ఓకే, హాయ్, నేను హైదరాబాద్లో నుంచి మాట్లాడుతున్నాను. నేను ఇప్పుడు శిల్పకళ వేదిక స్పీడు నోడు ఆడియో లాంచ్ కోసం వచ్చాను. అండ్ ఇప్పుడు లాస్ట్ సాంగ్కి పేరేంటి? కసాయి కత్తి రిలీజ్ చేస్తున్నాను. కసాయి కత్తి పదును కదురు సాగుతున్న స్వచ్ఛమైన స్నేహమా, అసూయ చిమ్ము కుశల కక్ష నార్పగలవ చెలిమిలోని మధురిమా, దిశల్లి అల్లుతున్న ఈ నిషీదిలో పిశాచ గణము పంచి ఉంది చూడు మిత్రమా, విశాంతి శిఖల మృత్యుకేళి విలయ నాట్యమాడు వేళ పోంచమా అమాయకత్వమా, ఇదేమి పద్మ వ్యూహమో ఇదేమి రక్తదాహమో వినాశమే వినోదమై వెనంటి రాకు కాలమా, కసాయి కత్తి పదును కదురు సాగుతున్న స్వచ్ఛమైన స్నేహమా, అసూయ చిమ్ము కుశల కక్ష నార్పగలవ చెలిమిలోని మధురిమా. ఓకే, సో స్పీడ్ ఉన్నోడు సినిమాలోని ఆఖరి సాంగ్ని కూడా వసంత్ గారి బ్యూటిఫుల్ మ్యూజిక్తో మనం విన్నాము. వెరీ ఎమోషనల్ సాంగ్. ఓకే, సో మ్యూజిక్ డైరెక్టర్ వసంత్ గారిని ఇప్పుడు వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. మ్యూజిక్ డైరెక్టర్ గారికి గట్టిగా ఒకసారి చప్పట్లతో ఫర్ గివింగ్ సచ్ లవ్లీ సాంగ్స్. ఈ సినిమా ముందుగా ఇద్దరికైతే నేను థ్యాంక్స్ చెప్పాలండి, మాట్లాడాక చెప్తాను. ముందుగా హీరో గారికి నిజంగా అసలు ఇచ్చిన ప్రతి పాటని స్క్రీన్ మీద అంత అందంగా వచ్చిందంటే హీరో గారు ఆ ఎనర్జీ లెవెల్స్ అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, చాలా బాగా చేశారు. తర్వాత కెమెరామెన్ ఆయన చాలా బాగా చూపించారు. కిరణ్ గారు ఆర్ట్ డైరెక్టర్ చాలా బాగా సెట్స్ చేశారు. ఇది ఒక చాలా కాలం ఒక యజ్ఞంలా జరిగిందండి.
ఒక సినిమాకి ఎన్ని రోజుల్లో పాట చేయొచ్చో ఈ సినిమాకి ఒక పాటను అన్ని రోజుల్లో చేసాం. సో చాలా హార్డ్ వర్క్ చేసామని మేము అనుకుంటున్నాం. ఇప్పుడు మీ ముందు పెట్టాం, ఇంకా మీరే డిసైడ్ చేయాలి. ఒకసారి డైరెక్టర్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నా. వివేక్ గారు నేను ఇద్దరికి ఎవరికైతే థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నానో ఇద్దరు అండి, డైరెక్టర్ గారు, మా వివేక్ గారు. ఇది చాలా ఎమోషనల్ మూమెంట్స్. చాలా ఫైటింగ్లు జరిగినాయి ఈ అవుట్పుట్ రావడానికి. యాక్చువల్గా చెప్పాలంటే మేమిద్దరం ఇప్పుడు మాట్లాడుకోవట్లేదు, పోట్లాడుకున్నాం. అంటే టెక్నీషియన్స్ 3 years నుంచి ట్రావెల్ చేసి ఒక సినిమా కోసం, ఒక కథ కోసం ఎన్నాళ్ళు పనిచేయచ్చు? 6 నెలలు, సంవత్సరం, సంవత్సరంన్నర, 2 సంవత్సరాలు. ఇది రీమేక్ సినిమా. ఒక రీమేక్ సినిమాని ఇంత నమ్ముకుని 3 ఏళ్ళు కూర్చుని దాని మీద వర్క్ చేసి ఈ అవుట్పుట్ తీసుకురావడానికి మేము పడిన కష్టం మేము చెప్పినా మీకు ఇప్పుడు అర్థం కాదు, స్క్రీన్ మీద రేపు చూస్తేనే తెలుస్తుంది. సో అందుకని ఇప్పుడు నేనేం చెప్పినా ఎక్కువ మాట్లాడుతున్నాను అనిపిస్తుంది మీకు. సో అందువల్ల నేను ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత మేము పడ్డ కష్టం ఏంటో మీరు గుర్తిస్తారు, గుర్తించాలని ఆశిస్తున్నాను. నేను దీని గురించి మళ్ళీ మాట్లాడతాను. మ్యూజిక్ డైరెక్టరు అకేషన్ ఇది. వసంత్ చాలా టాలెంట్ ఉన్న కుర్రాడు, ఆ విషయంలో డౌట్ లేదు. నేను సుడిగాడు కోసం 2 సంవత్సరాలు కలిసి కూర్చుని ఓ ప్రాజెక్ట్ వర్క్ చేసాం. అది పెద్ద బ్లాక్ బస్టర్ సినిమాగా మీ అందరికీ తెలుసు. దాని తర్వాత అతనికి ఎన్నో మంచి అవకాశాలు వస్తాయని నేను ఎక్స్పెక్ట్ చేశా. మరి అతను బ్యాడ్ లక్క లేకపోతే ఎక్కడ జరిగింది పొరపాటు అనేది నాకు తెలియదు. మంచి అవకాశాలు రాలేదు. మళ్ళీ వెన్నుతట్టి నువ్వు భయపడాల్సిన పని లేదు, నీ దగ్గర టాలెంట్ ఉంది, మళ్ళీ కలిసి పనిచేద్దాం మనం అని చెప్పి ఈ ప్రాజెక్టుకి కూర్చోబెట్టి 3 years నేను స్క్రిప్ట్ వర్క్ చేస్తూనే నాతో పాటు ట్రావెల్ చేస్తూ 3 years సాంగ్స్ చేసామండి. ఈ 3 yearsలో ఎన్ని వందల ట్యూన్స్ విన్నాము, పరిశీలించాము, చేసాము. రికార్డ్ చేసిన సాంగ్స్ 18 సాంగ్స్ రికార్డ్ చేసామండి. 18 సాంగ్స్లోంచి 8 సాంగ్స్ సెలెక్ట్ చేసి ఈ అవుట్పుట్ తీసుకొచ్చాం. ఎక్కడా కాంప్రమైజ్ అవ్వలేదు. ఎంతోమంది లిరిక్ రైటర్స్ నేను టార్చర్ పెట్టాను అనుకున్నారు, అయినా పర్వాలేదు నాకు అవుట్పుట్ కావాలి. ఎంతోమంది టెక్నీషియన్స్ నేను టార్చర్ పెట్టాను అనుకున్నారు, అయినా పర్వాలేదు నాకు అవుట్పుట్ కావాలి. ఎంతోమంది ఆర్టిస్టులు నేను టార్చర్ పెట్టాను అనుకున్నారు, అయినా పర్వాలేదు నాకు అవుట్పుట్ కావాలి. అది నేను శుభమస్తు, శుభాకాంక్షలు, సుస్వాగతం, సూర్యవంశం ఈ సినిమాల తర్వాత మళ్ళీ అంతగా కనెక్ట్ అయ్యి ట్రావెల్ చేసి ప్యాషనేట్గా వర్క్ చేసిన సినిమా ఇది. ఈ 3 years నేను ఎన్నో సఫరింగ్స్ పడ్డాను, అయినా సరే వేటిని కవర్ చేయలేదు, కేర్ చేయలేదు. డెఫినెట్గా ఈ సినిమా మళ్ళీ ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు నన్ను గుర్తుపెట్టుకునే సినిమా అవుతుంది. సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ సినిమా హీరోయిన్ రజీనా కసాండ్రా ఇక్కడికి విచ్చేశారు. ఆవిడ్ని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. రజీనా టు ప్లీజ్ కమ్.